హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా క్రెడిట్ కార్డ్ ఉంటే బాగుండని చెప్పేసి ప్రతి ఒక్కరైతే అనుకుంటూ ఉంటారు. అంటే ఫ్రెండ్ దగ్గర ఉందని చెప్పేసి కానీ లేకపోతే ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవడానికి క్రెడిట్ కార్డ్ ఉంటే బాగుండు అని చెప్పేసి చాలా మంది అయితే అనుకుంటూ ఉంటారు. ఓకేనా? బట్ ఇక్కడ ఏంటంటే క్రెడిట్ కార్డ్ తీసుకుంటే దానివల్ల వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి అండ్ డిసడ్వాంటేజెస్ ఏంటి అనే ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకుంటే క్రెడిట్ కార్డ్ తీసుకోవాలా వద్దన్న కంక్లూజన్కి అయితే రావచ్చు. ఓకేనా? అందుగురించి అని చెప్పేసి ఈరోజు ఈ వీడియోలో క్రెడిట్ కార్డ్‌కి సంబంధించిన డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్‌ని ఈరోజు ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, దానికి సంబంధించిన అడ్వాంటేజెస్ కానీ, డిసడ్వాంటేజెస్ కానీ క్లారిటీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను కాబట్టి దయచేసి నేను చెప్పేది ప్రతీది కూడా విన్న తర్వాతనే అప్పుడే మీ క్రెడిట్ కార్డ్ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. అంతేకాకుండా స్టార్టింగ్‌లో మీ సిబిల్ స్కోర్ అనేది తక్కువ ఉన్నప్పుడు కూడా ఏదైనా క్రెడిట్ కార్డ్ ఉంటే బాగుండని చెప్పేసి మీరు అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి అలాంటి వాళ్ళు ఎక్కడ అప్లై చేసుకోవాలి? ఎలాంటి క్రెడిట్ కార్డ్ అప్లై చేసుకుంటే మనకు ఎటువంటి ప్రాబ్లమ్ లేకుండా డైరెక్ట్ మన క్రెడిట్ కార్డ్ వస్తున్న ఇన్ఫర్మేషన్‌ని నేను సెపరేట్ వీడియో చేసి పెడతాను. ఆ వీడియో కావాలంటే డెఫినిట్‌గా ఈ వీడియో అయితే లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఆ వీడియో వచ్చిన తర్వాత మీరైతే వెళ్లి అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? సో, ఇక్కడ మనం ఏందంటే ఫస్ట్ అడ్వాంటేజెస్ గురించి మాట్లాడుకుందాం. ఓకేనా? సో, ఇక్కడ ఏందంటే ఒకటి కాదు, రెండు కాదు, టోటల్‌గా 6 అడ్వాంటేజెస్ అయితే ఉన్నాయి. అవేంటి అని చెప్పేసి డీటెయిల్‌గా చెప్తాను. ఒకసారి అయితే క్లారిటీ అయితే వినడానికి అయితే ట్రై చేయండి. సో, దీంట్లో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏంది అంటే ఈజీ క్రెడిట్ ఫెసిలిటీ. అంటే ఇప్పుడు క్రెడిట్ కార్డ్ ఈస్ నథింగ్ బట్ ఏంది అంటే లోన్. ఓకేనా? సో, ప్రీవియస్‌గా మనకి ఏదైనా మొబైల్ గానీ, ఏదైనా ల్యాప్‌టాప్ కొనాలి అనుకుంటే బ్యాంక్‌కెళ్ళి లోన్ తీసుకుంటాం. లోన్ కావాలంటే పేపర్ వర్క్ గానీ, పేపర్ చార్జెస్ గానీ అదో పెద్ద పెంట్ అయితే ఉంటుంది. అండ్ టైమ్ టేకింగ్ ప్రాసెస్ కూడా. ఓకేనా? ఇప్పుడేందంటే ఏదైనా షాప్‌కెళ్ళినప్పుడు ఇమ్మీడియేట్‌గా నీకు ఫోన్ నచ్చింది, లేకపోతే ల్యాప్‌టాప్ నచ్చింది, ఇన్‌స్టాంట్‌గా నేను తీసుకోవాలని చెప్పేసి అనుకున్నప్పుడు మీ దగ్గర గనుక క్రెడిట్ కార్డ్ ఉంటే జస్ట్ స్వైప్ చేసేసి మీరైతే కావాల్సిన ఫోన్ గానీ, ల్యాప్‌టాప్ గానీ అయితే తీసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడేందంటే క్రెడిట్ కార్డ్ ఎప్పుడు మన దగ్గరనే ఉంటుంది కాబట్టి ఈజీ ఆఫ్ వే కూడా మనం ఈజీగా అయితే యూటిలైజ్ చేసుకొని మన కార్డ్ అయితే స్వైప్ చేసుకోవచ్చు. ఓకేనా? అండ్ ఇక్కడ సెకండ్ థింగ్ వచ్చేసి ఏంది అంటే ఇంట్రెస్ట్ ఫ్రీ. నేను చెప్పేది క్లారిటీ వినండి. ఇంట్రెస్ట్ ఫ్రీ. ఓకేనా? ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మీ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసుకొని స్వైప్ చేస్తారు కదా! 10,000, 15,000 ఓకేనా? ఎంతైతే స్వైప్ చేసుకున్నారో అంతే పేమెంట్ అనేది బిల్ డేట్ వచ్చినప్పుడు పేమెంట్ అయితే చేయాలి. బట్ ఇక్కడ ఏందంటే మీరు ఎక్కడ స్వైప్ చేస్తున్నారు అనే దాని పైన కూడా డిపెండ్ అయితే ఉంటుంది. ఓకేనా? ఇప్పుడేందంటే మీరు క్లాతింగ్ స్టోర్‌లో గానీ, లేకపోతే ఆన్‌లైన్‌లో గానీ, లేకపోతే మీరు ఏదైనా సూపర్ మార్కెట్‌లో స్వైప్ చేశారనుకోండి, ఎంత స్వైప్ చేశారో అంతే పేమెంట్ అయితే కట్టాల్సి ఉంటుంది. ఓకేనా? ఇఫ్ ఇన్ కేస్ మీరు ఏటీఎం నుంచి విత్‌డ్రా చేసినా సరే, లేకపోతే ఫ్యూయల్ స్టేషన్ అంటే పెట్రోల్ పంప్‌లో గనుక స్వైప్ చేశారనుకోండి, ఇప్పుడేందంటే దానికి ఇంట్రెస్ట్ పడుతూ ఉంటుంది. ఓకేనా? మీకు ఏదైనా ఎంతంటే 1.5-2% వరకు ఇంట్రెస్ట్ పడడానికి ఛాయిస్ ఉంటుంది. బట్ మీరు ఏటీఎం నుంచి విత్‌డ్రా చేస్తే 3-4% వరకు మీకు చార్జెస్ పడడానికైతే అవకాశాలైతే ఉంటాయి. ఓకేనా? సో, అందుగురించి అని చెప్పేసి మీరు ఎక్కడ యూజ్ చేసుకుంటారో అనే దాన్ని బట్టి కార్డ్ టు కార్డ్ అయితే డిఫరెన్స్ అయితే ఉంటుంది. సో, దానికి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కూడా నేను ఫ్యూచర్‌లో చేసి పెడతాను. ఓకేనా? అండ్ అంతేకాకుండా ఇక్కడ ఏందంటే ఇప్పుడు ఏదైతే మీరు స్వైప్ చేశారో ఇప్పుడు 10,000, 15,000 స్వైప్ చేశారు కదా! సో, అదంతా కూడా మీకు ఒక సర్టెన్ డేట్ వస్తది. ఎప్పుడంటే ఇప్పుడు జనవరి ఫస్ట్ రోజు మీరు స్వైప్ చేశారనుకోండి. ఫస్ట్ రోజు కొన్ని, సెకండ్ రోజు కొన్ని, థర్డ్ రోజు కొన్ని స్వైప్ చేశారనుకోండి. అప్పుడేమవుతుందంటే అదంతా కూడా జనవరి ఎండింగ్ 23 కావచ్చు, 25కి ఏందంటే మీకు బిల్ జనరేట్ అవుతుంది. ఓకేనా? సో, జనరేట్ అయిన వెంటనే మీరు కట్టాల్సిన అవసరం లేదు. బిల్ జనరేట్ అయిన డేట్ నుంచి మీకు ఒక 15 డేస్ వరకు టైమ్ ఇస్తారు. ఓకేనా? బిల్ డ్యూ డేట్ అంటారు దాన్ని. ఆ గ్యాప్‌లో మీరైతే పేమెంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? బట్ ఇక్కడ ఏందంటే మీరు బిల్ డ్యూ డేట్ రోజు పేమెంట్ చేస్తారు కదా! అప్పుడు ఓవరాల్ ఔట్‌స్టాండింగ్ అమౌంట్ పేమెంట్ చేయాలి. ఇలా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు 10,000, 15,000 స్వైప్ చేస్తారు కదా! ఆ మొత్తం అమౌంట్‌ని మీరు పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? ఎందుకంటే దాని కింద మనకు మినిమమ్ అమౌంట్ డ్యూ అని ఉంటుంది. సో, దాని గురించి మీకు డిసడ్వాంటేజ్ చెప్తాను. సో, దయచేసి అది మిస్ అవ్వకండి. ఎందుకంటే చాలా మంది చేసిన మిస్టేక్ అదే. ఓకేనా? అండ్ దీంట్లో థర్డ్ థింగ్ వచ్చేసి ఏంది అంటే లైన్ ఆఫ్ క్రెడిట్. అంటే ఇట్స్ నథింగ్ బట్ ఏంటి అంటే మనం ఏదైతే కార్డ్ లిమిట్ అయితే వస్తుందో ఆ లిమిట్‌లో మనం 30% మాత్రమే యుటిలైజ్ చేసుకోవాలి. ఓకేనా? సో, మనం 30% కన్నా తక్కువ లేకపోతే 30% గనుక యుటిలైజ్ చేసినామనుకోండి మన క్రెడిట్ స్కోర్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఓకేనా? ఇఫ్ ఇన్ కేస్ మీరు 30% కన్నా అబోవ్ స్వైప్ చేశారనుకోండి దానివల్ల మన సిబిల్ స్కోర్ అనేది డౌన్ అయిపోతుంది. ఓకేనా? అయితే గుర్తుపెట్టుకోండి. సో, ఎంత లిమిట్ అయినా పర్లేదు. 10,000 లిమిట్ ఉంటే అందులో 3,000 మాత్రమే వాడుకోండి. 1,00,000 లిమిట్ ఉంటే 30,000 మాత్రమే వాడుకోండి. ఓకేనా? అండ్ దీంట్లో ఫోర్త్ థింగ్ వచ్చేసి ఏంది అంటే ఈఎంఐ ఫెసిలిటీ. ఓకేనా? ఇక్కడేందంటే ఇప్పుడు మీరు ఆన్‌లైన్‌లో చూస్తున్నారనుకోండి దాంట్లో కూడా మనకు ఈఎంఐ ఫెసిలిటీస్ ఉంటాయి. ఆఫ్‌లైన్‌లో తీసుకున్న ఈఎంఐ ఫెసిలిటీస్ అయితే ఉంటాయి. దీంట్లో ఏందంటే కొన్ని నో కాస్ట్ ఈఎంఐ ఉంటాయి. కొన్నొచ్చేసి నో కాస్ట్ ఈఎంఐ అయితే ఉండవు. డిపెండ్స్ అపాన్ బ్యాంక్స్ గానీ, డిపెండ్స్ అపాన్ కార్డ్స్ అయితే ఉంటాయి. ఓకేనా? ఇక్కడేందంటే నో కాస్ట్ ఈఎంఐ ఈస్ నథింగ్ బట్ ఏంది అంటే ఇంట్రెస్ట్ అయితే పడదు.
ఇప్పుడు మీరు 14,000 పెట్టి లేకపోతే 12,000 రూపాయలు పెట్టి ఒక ఫోన్ కొన్నారనుకోండి. ఇప్పుడు 6 మంత్స్ వరకు మీరు ఈఎంఐ పెట్టుకోవాలనుకున్నారు. సో 6 మంత్స్ వరకు నో కాస్ట్ ఈఎంఐ ఉందనుకోండి. సో ఎవ్రీ మంత్ వచ్చేసి 2000 కదా! ఆ విధంగా పే చేస్తారు కదా! సో 12,000 రూపీస్ మొబైల్ తీసుకుంటే మీరు 6 మంత్స్‌లో పేమెంట్ చేయాల్సింది 12,000 కానీ దానికి ఎక్కువ పేమెంట్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. ఇఫ్ ఇన్ కేస్ నో కాస్ట్ ఈఎంఐ అనేది అవైలబుల్ ఉంటేనే. ఇఫ్ ఇన్ కేస్ అవైలబుల్ లేదనుకోండి, ఇక్కడేందంటే 1.5-2% ఇంట్రెస్ట్ పడుతుంది కాబట్టి అది కలిపి 6 మంత్స్ లోపు మీరు 14,000 వరకు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఇలాంటి ఫెసిలిటీస్ అయితే ఉంటాయి. బట్ అది డిపెండ్స్ అపాన్ కార్డ్ అండ్ బ్యాంక్. ఓకేనా? అండ్ దీంట్లో ఫిఫ్త్ థింగ్ వచ్చేసి ఏంది అంటే ఆఫర్స్. ఓకేనా? ఇప్పుడు మీరు ఆన్‌లైన్‌లో ఏదైనా ఫోన్ గానీ, ల్యాప్‌టాప్ గానీ, టీవీ గానీ ఏది పర్చేజ్ చేయాలనుకున్నా అక్కడ మీకు 2,000 ఆఫ్ గానీ, 3,000 ఆఫ్ గానీ, 5,000 ఆఫ్ అని ఉంటూ ఉంటుంది. అండ్ అంతేకాకుండా మీ దగ్గర మంచి క్రెడిట్ కార్డ్ ఉందనుకోండి, ఇప్పుడు ఎప్పుడైనా మీరు ఎయిర్‌పోర్ట్‌కెళ్ళినప్పుడు అక్కడ మనకు లాంచ్ ఫెసిలిటీ అనేది ఉంటుంది. అంటే కొన్ని క్రెడిట్ కార్డ్స్‌కి మాత్రమే అక్కడ అవైలబుల్ అయితే ఉంటుంది. సో అలాంటి క్రెడిట్ కార్డ్ మీ దగ్గర ఉందనుకోండి, అక్కడేందంటే డైరెక్ట్ పోయి రూ. 2 గానీ, రూ. 3 గానీ స్వైప్ చేసుకుంటారు అంతే. రూ. 2 గానీ, రూ. 3 మాత్రమే స్వైప్ చేసుకుంటారు మీ క్రెడిట్ కార్డ్ నుంచి. స్వైప్ చేసుకొని అక్కడ మీకేందంటే టిఫిన్ గానీ, మీల్స్ గానీ ఇలాంటివనేవి మనకు ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. ఓకేనా? సో దానికి సంబంధించిన డీటెయిల్ వీడియో నేను చేసి పెడతాను. ఎలాంటి క్రెడిట్ కార్డ్స్‌కి అక్కడ ఎలిజిబుల్ ఉంటుందని డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కూడా చేసి పెడతాను. సో డెఫినెట్‌గా అది కూడా మిస్ అవ్వకండి. ఓకేనా? అండ్ ఫైనల్‌గా సిక్స్త్ అడ్వాంటేజ్ ఏంటి అంటే రివార్డ్ పాయింట్స్. ఓకేనా? సో ఏందంటే అన్ని కార్డ్స్‌కి రివార్డ్ పాయింట్స్ వస్తాయా అంటే రావు. ఏదైతే మీరు కార్డ్ తీసుకుంటారో కార్డ్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడేందంటే మీరు భారత్ పెట్రోలియంకి సంబంధించిన మీరు క్రెడిట్ కార్డ్ తీసుకున్నారనుకోండి, పెట్రోల్ పంప్‌లో తీసుకున్న వాటికి మాత్రమే మీకు రివార్డ్ పాయింట్స్ వస్తూ ఉంటాయి. ఓకేనా? మీరు ఆఫ్‌లైన్‌లో వేరే ఏమైనా పర్చేజ్ చేస్తారనుకోండి వాటికి రావు. సో అట్లా డిపెండ్స్ అపాన్ కార్డ్స్ అయితే ఉంటాయి. బట్ మోస్ట్ ఆఫ్ ది వరకు చాలా కేసెస్‌లో మీకు రివార్డ్ పాయింట్స్ అనేవి వస్తాయి. సో వాటిని రిడీమ్ చేసుకొని మీరేందంటే మీ బిల్‌లో మైనస్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు రూ. 2,000 మీకు రివార్డ్ పాయింట్స్ వచ్చాయనుకోండి, రూ. 2,000 మైనస్ అవ్వవు. సో రూ. 2,000లో ఏందంటే మీకు 1,100-1,200 రూపీస్ వరకు ఒరిజినల్ మనీ అనేది జనరేట్ అవుతుంది. ఓకేనా? ఆ జనరేట్ అయిన మనీని ఏందంటే ఇప్పుడు మీకు 20,000 బిల్ పేమెంట్ చేయాల్సి ఉందనుకోండి, ఆ 20,000 నుంచి 1,200 రూపీస్ మైనస్ అవుతుంది. మిగతా పేమెంట్ అనేది మనం బిల్ పేమెంట్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా? ఇదైతే గుర్తుపెట్టుకోండి. సో ఇవే ఫ్రెండ్స్ నేను ఈ వీడియోలో చెప్పాకున్న 6 అడ్వాంటేజెస్ వచ్చేసి. ఇప్పుడు ఏందంటే మనం డిసడ్వాంటేజెస్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఓకేనా? సో దీంట్లో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏందంటే మినిమమ్ అమౌంట్ డ్యూ. నేను ఆల్రెడీ చెప్పాను కదా మీకు డిసడ్వాంటేజ్ చెప్తా అని. అది వచ్చేసి ఇదే. సో జాగ్రత్త వినండి. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఓకేనా? సో ఎప్పుడైనా సరే మీరు క్రెడిట్ కార్డ్ బిల్ పేమెంట్ చేసినప్పుడు అక్కడ మీకు ఏందంటే టోటల్ అమౌంట్, దాని కింద మినిమమ్ డ్యూ అమౌంట్, దాని కింద అదర్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. సో అదర్ అన్న దానికి నేను సెపరేట్ వీడియో చేస్తాను. ఇక్కడ ఏందంటే మినిమమ్ అమౌంట్ డ్యూ అయితే ఉంది కదా! సో ఇది వచ్చేసి చాలా మంది ఏమనుకుంటారంటే ఈఎంఐ అనుకుంటున్నారు. అంటే ఇప్పుడు ఫుల్ అమౌంట్ 10,000 స్వైప్ చేశారనుకోండి. సో 10,000 అమౌంట్ డేట్ వచ్చినప్పుడు నేను కట్టలేను అనుకున్నప్పుడు చాలా మంది ఏం చేస్తున్నారు, కింద ఉండే మినిమమ్ అమౌంట్ డ్యూ అనేది కడుతున్నారు. సో నెక్స్ట్ మంత్ వచ్చినా కూడా అదే కడుతున్నారు. నెక్స్ట్ మంత్ వచ్చినా అదే కడుతున్నారు. ఓకేనా? సో ఈ మినిమమ్ డ్యూ అమౌంట్ అనేది ఈఎంఐ కాదు. అదొచ్చేసి ఇప్పుడు పైన 10,000 మీరు కట్టలేకపోతున్నారు కాబట్టి దానికి పడే ఫైన్ అండ్ అంతే కాకుండా చార్జెస్ కలిపి మీరు మినిమమ్ అమౌంట్ డ్యూలో కడుతున్నారు. ఓకేనా? మీరు మళ్ళీ తర్వాత ఫుల్ పేమెంట్ చేయాలనుకున్నప్పుడు ఔట్‌స్టాండింగ్ అమౌంట్ ఏదైతే 10,000 ఉందో అది అదే విధంగా ఉంటుంది. మీరు ఫైనల్‌గా మళ్ళీ మీరు 10,000 రూపీసే పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? ఇదైతే జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అది ఈఎంఐ వేరు. ఇఫ్ ఇన్ కేస్ మీరు కట్టలేకపోయినప్పుడు బ్యాంక్ కస్టమర్ కేర్‌కి కాల్ చేస్తే మేము కట్టలేకపోతున్నాం అని చెప్తే వాళ్ళు ఈఎంఐగా కన్వర్ట్ చేస్తారు. ఓకేనా? అప్పుడు మీరు ఈఎంఐలో పేమెంట్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మీరేందంటే ఔట్‌స్టాండింగ్ అమౌంట్ కట్టలేకపోయినా ఇదే విధంగా మినిమమ్ డ్యూ కట్టుకుంటూ పోయారనుకోండి, ఇంట్రెస్ట్ ఎంత పడుతదో తెలుసా? మంత్లీ చూసుకుంటే 2-4% ఇంట్రెస్ట్ పడుతుంది. అదే ఇయర్‌లో చూసుకుంటే 28-48% పడుతుంది. అంటే బ్యాంకింగ్ సెక్టర్‌లో అసలుకి అంత ఇంట్రెస్ట్ కూడా ఉండదు. అంతగానం ఇంట్రెస్ట్ అనేది మన క్రెడిట్ కార్డ్‌లో పడుతుంది. ఇఫ్ ఇన్ కేస్ మనం పేమెంట్ కరెక్ట్ టైమ్‌లో చేయకపోతే గుర్తుపెట్టుకోండి. అండ్ దీంట్లో సెకండ్ థింగ్ వచ్చేసి ఏంది అంటే హిడెన్ చార్జెస్ ఆర్ హిడెన్ కాస్ట్ అనే చెప్పాలి. ఓకేనా? సో దీంట్లో ఏందంటే మీరు క్రెడిట్ కార్డ్‌కి అప్లై చేసుకున్నప్పుడు కొన్ని క్రెడిట్ కార్డ్స్ ఏందంటే జాయినింగ్ ఫీ తీసుకుంటాయి. అది 999 గానీ, లేకపోతే 2,000 గానీ, 2,500 గాని చెప్పేసి మనకు జాయినింగ్ ఫీ అనేది తీసుకుంటూ ఉంటాయి. ఇవి కూడా ఒక టైప్ ఆఫ్ డిసడ్వాంటేజ్ అనే చెప్పాలి. ఓకేనా? అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఏందంటే రెన్యువల్ చార్జెస్ అయితే ఉంటాయి. ఇఫ్ ఇన్ కేస్ మీరు క్రెడిట్ కార్డ్‌ని అప్‌గ్రేడ్ చేసుకున్నప్పుడు కూడా మీకేందంటే రెన్యువల్ చార్జెస్ అనేవి పడుతూ ఉంటాయి. ఓకేనా? అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి ఏందంటే యాన్యువల్ చార్జెస్ అనేవి ఉంటాయి. సో ఇయర్‌లీ రూ. 500 గానీ, లేకపోతే రూ. 5,000 గానీ, రూ. 2,000 గానీ డిపెండ్స్ అపాన్ క్రెడిట్ కార్డ్ లిమిట్ బట్టి మీకేందంటే యాన్యువల్ చార్జెస్ అనేవి పడుతూ ఉంటాయి. ఓకేనా? ఇది కూడా ఒక డిసడ్వాంటేజెసే. అండ్ ఫోర్త్ థింగ్ వచ్చేసి ఏందంటే లేట్ పేమెంట్ ఫీ అనేది కూడా ఉంటుంది. ఓకేనా? ఇఫ్ ఇన్ కేస్ మీరు ఆన్ టైమ్‌లో పేమెంట్ చేయకుండా డిలే చేసుకుంటూ పోయారనుకోండి, హెవీగా చార్జెస్ పడతాయి. ఆ చార్జెస్ ఏ విధంగా ఉంటుందంటే మీ ఔట్‌స్టాండింగ్ అమౌంట్ ఏదైతే మీరు యాక్చువల్‌గా స్వైప్ చేశారో దానికి డబుల్ ఆర్ త్రిబుల్ కూడా ఉండే ఛాయిస్ అయితే ఉంటాయి. ఓకేనా? సో ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ దీంట్లో థర్డ్ థింగ్ వచ్చేసి ఏంది అంటే ఓవర్ స్పెండింగ్.
సో చాలామంది ఏంటంటే క్రెడిట్ కార్డ్ ఉందని చెప్పేసి అవసరం లేని సిచ్యువేషన్‌లో కూడా స్వైప్ చేస్తూ ఉంటారు. సో క్రెడిట్ కార్డ్ ఉందని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు పార్టీస్ గానీ, ఎంజాయ్ చేయడం గానీ, లేకపోతే ఇష్టం వచ్చినట్టు ఆన్‌లైన్‌లో ఏవి దొరికితే అవి పర్చేజ్ చేస్తూ ఉంటారు. ఓకేనా? ఈ విధంగా ఓవర్‌గా మీరు క్రెడిట్ కార్డ్ యుటిలైజ్ చేయడం అనేది మానాలి. సో ఎందుకంటే క్రెడిట్ కార్డ్ ఉందని మర్చిపోవాలి మోస్ట్ ఆఫ్ ది వరకు. ఏదైనా ఎమర్జెన్సీ కేసెస్‌లో మాత్రమే క్రెడిట్ కార్డ్ యుటిలైజ్ చేసుకుంటా అనుకుంటే మాత్రమే మీరైతే క్రెడిట్ కార్డ్ అయితే అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? అండ్ దీంట్లో ఫైనల్‌గా ఫోర్త్ థింగ్ వచ్చేసి అండ్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి ఏంది అంటే క్రెడిట్ యుటిలైజేషన్ రేషియో. ఓకేనా? సో ఏందంటే ఇప్పుడు 1,00,000 లిమిట్ గనుక ఉందనుకో మీ కార్డ్‌కి. సో చాలామంది ఏం చేస్తున్నారంటే 100% ఆఫ్ అంటే 1,00,000 లిమిట్ మొత్తాన్ని యూజ్ చేసేస్తున్నారు. సో ఈ విధంగా యూజ్ చేయడం వల్ల దారుణంగా అంటే దారుణంగా మీకు సిబిల్ స్కోర్ అనేది డౌన్ అయిపోతుంది. సో ఆల్రెడీ నేను చెప్పాను గదా! ఓన్లీ 30% మాత్రమే మీరైతే యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు 1,00,000 లిమిట్ చూసుకుంటే దాంట్లో మీరు 30,000 రూపీస్ మాత్రమే మీరైతే యూజ్ చేసుకోవాలి. ఈ విధంగా మీరు 1,00,000 ఉంటే 1,00,000 స్వైప్ చేశారనుకోండి. సో క్రెడిట్ కార్డ్ వాళ్ళు ఏమనుకుంటారంటే మీరు కంప్లీట్‌గా క్రెడిట్ కార్డ్ పైనే డిపెండ్ అవుతున్నారనే ఉద్దేశ్యంతోని సో వాళ్ళు కొన్ని టైమ్స్‌లో మీ కార్డ్‌ని బ్లాక్ చేయొచ్చు. అండ్ అట్ ది సేమ్ టైమ్ ఏందంటే మీ సిబిల్ స్కోర్ అనేది డౌన్ అవుతుంది. ఓకేనా? సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సిబిల్ స్కోర్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఇట్ ఈస్ ఎ టైప్ ఆఫ్ ట్రస్ట్ అనే చెప్పాలి. అంటే ఒక నమ్మకాన్ని క్రియేట్ చేస్తుంది. ఈ సిబిల్ స్కోర్ అనేది ఎంత బాగుంటే మీకేందంటే ఈ చాలా తక్కువ ఇంట్రెస్ట్ కూడా లోన్ వచ్చే ఛాయిస్ ఉంటుంది. అండ్ వితౌట్ ఎనీ పేపర్ వర్క్‌తో కూడా మీకు ఫ్యూచర్‌లో లోన్ రావడానికి ఛాయిస్ ఎక్కువుంటాయి. బికాస్ ఆఫ్ ది సిబిల్ స్కోర్ ఆర్ క్రెడిట్ స్కోర్. ఓకేనా? సో దయచేసి వీటినైతే ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయండి గానీ, సో ఉందని ఇష్టం వచ్చినట్టు వాడి అనవసరంగా తగ్గించుకోవడానికి ట్రై చేయకండి. ఓకేనా? సో ఫ్రెండ్స్ నేను ఈలో చెప్పాల్సిన ఇన్ఫర్మేషన్ వచ్చేసి సో మీకు కూడా క్రెడిట్ కార్డ్‌కి సంబంధించిన ఏమైనా సరే డౌట్స్ ఉన్నా, అది లేట్ పేమెంట్ గానీ, ఫైన్స్ గానీ ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి. నేను డీటెయిల్ ఒక వీడియో చేసి మీ ముందుకే తీసుకొస్తాను. అంతేకాకుండా మీకు కొత్త క్రెడిట్ కార్డ్ గనుక కావాలి అనుకుంటే కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చే వీడియో అదే అప్లోడ్ చేస్తాను. ఓకేనా?